ఈరోజు మనం మిల్క్ కండెన్సర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి 1/2 లీటర్ మిల్క్ తీసుకొని మరిగించాలి. మిల్క్ కండెన్సర్ ప్రిపేర్ చేసినంతసేపు మనం ఒక గరిటెతోని ఈ మిల్క్ని చుట్టుపక్కల అంతా మనం తిప్పుతూనే ఉండాలి, లేదంటే మనకి కండెన్సర్ మంచిగా రాదనమాట. ఇప్పుడు ఇందులోకి 1 కప్ షుగర్ వేసుకొని బాగా తిప్పుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు మిల్క్ కలర్ చేంజ్ అయినాయి కదా. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఈ మిల్క్ మొత్తం దగ్గరకు వస్తుంది. ఇలా దగ్గరికి వచ్చిన దాంట్లో ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేయాలి కంపల్సరీగా, లేదంటే మాత్రం ఇది గట్టిగా అయిపోతుంది. నేను ఇన్స్టెంట్గా వాడుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను బేకింగ్ సోడా వేయట్లేదు. కానీ 2 or 3 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా బేకింగ్ సోడా వాడాలి. ఇది 2 or 3 days కంటే ఎక్కువ స్టోర్ మాత్రం అవ్వదు. 2 or 3 days బాగుంటుంది, ఆ తర్వాతకి పాడైపోతుంది. ఇది ఇప్పుడు స్పూన్ నుంచి ఇలా సాగుతూ ఉండాలి. అప్పుడు మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే హోమ్ మేడ్ మిల్క్ కండెన్సర్ రెడీ.